అలాగనే రాశిలోనే గురు సంచార స్థితి ఉండడం వలన భక్తి, ఆధ్యాత్మికత, దానము, ధర్మము, మనశ్శాంతి మీ సొంతం చేసే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. 2వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన ధనపరమైనటువంటి చిక్కులు పొంచి ఉన్నాయి. దయచేసి లావాదేవీలు, వ్యవహారాలు, క్రయ విక్రయాలు కొంతకాలం వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అర్ధాస్తమ బుధుడు చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. అందుకే బుద్ధిని పరిపరి విధాలా కాకుండా సద్బుద్ధి, సద్జ్ఞానం చేత అంటే పుస్తకాలు చదవడం కానీ, మంచి విషయ సేకరణ కానీ, దేవాలయాల దర్శనం కానీ, ప్రదక్షిణ ద్వారా స్థిమితమైన బుద్ధి కలిగి మంచి పనులు మీ సొంతం అవుతాయని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో త్రిగ్రహ కూటమి రవి, శుక్ర, కేతు సంచారం